నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ లో ఈ వార్ ఎఫెక్ట్ ఇప్పటి వరకు గ్యాస్ పైన, ఆయిల్స్ పైన చూసాం. తాజాగా ఇప్పుడు అన్ని దేశాలకి సంబంధించిన ఇంటర్నెట్ పైన కూడా ప్రభావం పడే పరిస్థితి అయితే ఉంది. ఎస్, హర్మోస్ జలసంధి క్లోజ్ చేసిన తర్వాత గ్యాస్ కావచ్చు, అలాగే ఆయిల్ కావచ్చు, ట్రేడింగ్ ఆగిపోయినాయి. ఇటు భారత్ కి అలాగే ఇతర కంట్రీస్ కి కూడా ట్రేడింగ్ ఆగిపోయింది. ఇప్పుడు యమన్ ఎవరైతే హౌతీస్ ఉన్నారో కొన్ని గ్రూప్స్, ఇరాన్ కి సపోర్ట్ చేసే గ్రూప్స్, వాళ్ళు రెడ్ సీలో ఉన్న ఈ ఇంటర్నెట్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ ని కట్ చేస్తా ఉంటూ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఈ అమెరికాకి సంబంధించిన అమెజాన్, యాపిల్, గూగుల్ క్లౌడ్, మెటా, మైక్రోసాఫ్ట్ ఈ ఇండస్ట్రీ పైన మేము గురి పెట్టాము, టార్గెట్ చేస్తా ఉంటూ కూడా ఫస్ట్ అమెజాన్ పైన అటాక్ చేశారు. అయితే తాజాగా ఈ ఇంటర్నెట్ కేబుల్స్ కూడా కట్ చేస్తా ఉంటూ కూడా ఒక హెచ్చరికనైతే బయటికి పంపించడం జరిగింది. ఈ సముద్ర గర్భంలో ఉండే ఇన్ ద వార్మ్ ఆఫ్ ద సీ ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్, ఈ ఇంటర్నెట్ కేబుల్స్ కనుక కట్ చేస్తే ముఖ్యంగా ఆసియా, యూరోప్, ఆఫ్రికా ఈ కాంటినెంట్స్ అంటే ఈ ఖండాలు, వీటి ద్వారా వెళ్ళే ఈ కేబుల్స్ కట్ అయితే ఖచ్చితంగా 95% ఆఫ్ ది ఇంటర్నెట్ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మన ఇండియాకైతే 40% వరకు కూడా ఈ రూట్ లో కేబుల్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ముంబై టు ఈ రెడ్ సీ వరకు కూడా కేబుల్స్ ఆ మార్గంలో ఉన్నాయి. అవి కట్ అయితే మనకి 40% చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. సో ముఖ్యంగా అవి కనుక కట్ చేస్తే ఇండియాకు వచ్చే ఇబ్బంది ఏంటనే దాని గురించి క్లియర్ గా చెప్తా. యూపీఐ సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆగుతుంది. నెట్ బ్యాంకింగ్ పూర్తిగా ఆగే అవకాశం ఉంటుంది. అలాగే డిజిటల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఈ ఇరాన్ అలాగే ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్న ఈ గ్రూప్స్, హెజ్బుల్లా కావచ్చు, హౌతీస్ కావచ్చు, అలాగే షియా మిలిషియస్ కావచ్చు, ఇరాక్ కి సంబంధించి ఇవన్నీ కూడా చెప్పిన పనుల్ని చేస్తా ఉన్నాయి. అలాగే మరీ ముఖ్యంగా ఈ రెడ్ సీలో బాబ్ అల్ మందాబ్ స్ట్రైట్, ఇప్పుడు హర్మోజ్ జలసంధి ఎలా అయితే ఉందో, హర్మోజ్ స్ట్రైట్ ఆఫ్ హర్మోజ్ అంటామో, అలానే ఈ రెడ్ సీ దగ్గర కూడా బాబ్ అల్ మందాబ్ స్ట్రైట్ ఉంది. గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి, యూరప్ కి, భారత్ కి, ఇతర వేరే కంట్రీస్ కూడా ఇక్కడి నుంచి ట్రేడింగ్ నడుస్తుంది. ఇప్పటి వరకు మ్యాప్ లో పైన చూసాం మనం, ఇప్పుడు కొంచెం కింద. మొన్నటి వరకు పర్షియన్ గల్ఫ్ లో అక్కడ మనం ఆ యుద్ధ ఉద్రిక్తత చూసాం. ఇప్పుడు రెడ్ సీలో ఆ యుద్ధ ఉద్రిక్తను చూడబోతున్నాం. ఎందుకంటే అక్కడి నుంచి కూడా ట్రేడింగ్ షిప్స్ వెళ్తా ఉంటాయి, ముఖ్యంగా యూరప్ కి ఎక్కువగా వెళ్తా ఉంటాయి. హౌతీస్ ఆ షిప్స్ ను కూడా టార్గెట్ చేసి దానిపైన కూడా అటాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇది కేవలం మనకి ఇబ్బంది మాత్రమే కాదు, మనం యూపీఐ అలాగే నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ ఇవన్నీ కూడా ఆగుతాయి. అలాగే సోషల్ మీడియాకి సంబంధించిన కొన్ని వ్యవస్థలు కూడా, సంస్థలు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇతర కంట్రీస్ కూడా, ముఖ్యంగా యూరోప్ లాంటి కంట్రీస్ కి అలాగే ఇతర కంట్రీస్ కి కూడా అమెజాన్, గూగుల్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ముఖ్యమైనవన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కేవలం ద వార్మ్ ఆఫ్ ద సీ ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ ని కట్ చేస్తే. హౌతీస్ ముందు నుంచి కూడా హెచ్చరిస్తున్నారు, మీరు ఇరాన్ పైన యుద్ధం ఆపకపోతే, ఇరాన్ పైన మీరు దాడులు ఆపకపోతే మేము అటాక్స్ చేస్తాము, మీ కేబుల్స్ ని కట్ చేస్తాము. అక్కడ ఈ బాబ్ అల్ మందాబ్ స్ట్రైట్ దగ్గర మేము ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం, దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాం అంటూ కూడా హెచ్చరించే ప్రయత్నం చేస్తారు. కానీ యమన్ కి అంత ధైర్యం లేదు, దాన్ని క్లోజ్ చేసేంత దమ్ అయితే లేదు. ఎందుకంటే యమన్ అనేది ఒక చిన్న దేశం. కానీ యమన్ లో ఉన్న హౌతీస్ కి ఐఆర్జేసీ, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ ఎవరైతే ఉన్నారో ఆర్మీ, ఇరాన్ కి సంబంధించిన ఆర్మీ, వారికి హెల్ప్ చేస్తుంది. షాహిద్ డ్రోన్స్ ఇస్తుంది, బాలిస్టిక్ మిసైల్స్ ఇస్తుంది, దానికి సంబంధించిన ఆయుధ దళాలకు సంబంధించిన గన్స్ కావచ్చు, ఇతర వేరే సామాగ్రి అంతా కూడా వారికి అందిస్తుంది. దీంతో వాటితో అటాక్ చేస్తున్నారు, వన్ వే డ్రోన్స్ అటాక్ చేస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా తీవ్రమైన ముప్పు ఉండే అవకాశం ఉంటుంది. కేవలం హర్మోజ్ జలసంధి క్లోజ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలాంటిది రెడ్ సీలో ఉన్న ఈ బాబ్ అల్ మందాబ్ స్ట్రైట్ కూడా క్లోజ్ అయితే ఇంకా చాలా నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మన ముంబై టు ఈ రెడ్ సీ వెళ్ళే ఏ అయితే ఈ ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయో ఇవి కనుక కట్ అయితే
చాలా చాలా ఇబ్బందులు అయితే మాత్రం భారత్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే టెలికాం కి సంబంధించి ముందు ముందు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలనే ఒక విషయాన్ని కూడా ఆల్రెడీ డిస్కస్ చేశారంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇంటర్నెట్ కేబుల్ కట్ చేస్తాం అంటూ కూడా బెదిరిస్తున్న విషయం. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?